తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ముచ్చట్లేంటి? కొన్ని రోజులుగా అసలు ఈ సినిమా గురించి చర్చే లేదు, అప్డేట్స్ లేవు, ట్రెండింగ్ లోనూ లేదు. అసలేంటి సంగతి? తారక్ సినిమా షూట్ ఎంతవరకు వచ్చింది? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? ప్రెజెంట్ షూటింగ్ ఎక్కడ జరుగుతోంది? ఇప్పుడు జరుగుతున్న స్కెడ్యూల్ ఎన్ని రోజులు? ఇవన్నీ చూద్దాం పదండి. వార్ 2తో దాదాపు 10 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్కి ఫ్లాప్ వచ్చింది. అయితే అది మన సినిమా కాదని సర్ది చెప్పుకున్నారు ఫ్యాన్స్. తారక్ కూడా ప్రస్తుతం తన ఫోకస్ అంతా ప్రశాంత్ నీల్ సినిమాపైనే పెట్టారు. ఈ చిత్ర షూటింగ్ కొన్ని నెలలుగా జరగట్లేదు. దాదాపు 2 నెలల గ్యాప్ తర్వాత నీల్ తారక్ సినిమా మొదలైంది. ఆర్ఎఫ్సిలో ఈ చిత్ర భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో ప్రశాంత్ నీల్ దీన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. బాద్షా తర్వాత ఇందులో మరోసారి మాఫియా డాన్గా తారక్ నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బాగా మేకోవర్ అయ్యారు ఈ హీరో. మామూలుగా తన హీరోలను లావుగా చూపించే నీల్ ఈసారి తారక్ను మాత్రం మరీ సన్నగా కరెంటు తీగలా మార్చేశారు. చాలా రోజుల తర్వాత తారక్ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 20 రాత్రులు ఈ షూట్ జరగనుంది. ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించిన హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లు చిత్రీకరిస్తున్నారు నీల్. ఈ సినిమాలో మేజర్ హైలైట్ అయ్యేది ఈ సీక్వెన్స్లే అని తెలుస్తోంది. ప్రత్యేకించి ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం చాలా ప్రిపేర్ అయ్యారు తారక్. 20 రోజుల షెడ్యూల్తో సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోయినట్లే. ఆ తర్వాత పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. దాంతోపాటు కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి. రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. 2026 జూన్ 25న చెప్పిన తేదీకే సినిమా విడుదల చేస్తామంటున్నారు ప్రశాంత్ నీల్. యూనివర్స్ లో భాగం కాకుండా స్టాండ్ అలోన్ సినిమాగానే దీన్ని రూపొందిస్తున్నారు నీల్. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.